ప్రియమైన ఆధ్యాత్మిక ఆత్మ బంధువులకు మిత్రులకు మా మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ ఛానల్ తరపున స్వాగత సుమాంజలి. మా ఛానల్ ద్వారా మేము దర్శించుకుని ఆధ్యాత్మిక అనుభూతి పొందిన దత్తాత్రేయుల వారి రెండో అవతారమైన నృసింహ సరస్వతి స్వామి వారి దివ్యక్షేత్రమైన కర్ణాటక రాష్ట్రంలోని నాడు గుల్బర్గా నేడు కాలబుర్గి జిల్లాలోని అఫ్జల్పూర్ తాలూకాని గానుగాపూర్లోని ఈ దివ్యక్షేత్రమైన కొన్ని విషయాలను మీతో పంచుకుంటున్నాం. దత్తాత్రేయుల వారి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో జన్మించారు. శ్రీపాద శ్రీవల్లభుడు తన భక్తురాలైన అంబాభవానికి వచ్చే జన్మలో నీ బిడ్డగా పుడతాన్ని వరమిచ్చారు. ఆ విధంగానే శ్రీపాద శ్రీవల్లభుడు మహారాష్ట్రలోని కరంచాపూర్ గ్రామంలో మాధవ శర్మ అంబాభవాని దంపతులకు 1378వ సంవత్సరం నరహరిగా జన్మించారు. 8 సంవత్సరాల ప్రాయంలో కాళీనరకన కాశీక్షేత్రం చేరుకుని అక్కడ శ్రీకృష్ణ సరస్వతి వారి వద్ద సన్యాసం స్వీకరించి నృసింహ సరస్వతిగా అవతరించారు. శ్రీ నృసింహ సరస్వతి వారు భారతదేశం అంతా పర్యటించి 12వ సంవత్సరం వరకు కొల్లాపూర్కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాంగ్లీలో నృసింహవాడిలో ఉన్నారని, ఆ తర్వాత గానుగాపూర్ చేరుకుని 23 సంవత్సరాలు ఇక్కడ ఉండి భక్తులకు ధర్మము మరియు శ్రీ సాక్షాత్ మార్గాన్ని బోధించేవారట. ఆయన ప్రతిరోజు భీమా అమరజానద సంఘం వద్ద స్నానమాచరించి అక్కడ ఉన్న ఔదంబరి వృక్షం మీద కూర్చునేవారు. ఆయన తన భక్తులకు మానస రుగ్మతం దూరం చేసేవారట. గాపూర్లోని ప్రధాన మఠాన్ని నిర్గుణ మఠము అని పిలుస్తారు. స్వామివారు శ్రీశైల క్షేత్రం బయలుదేరే ముందు తన నిర్గుణ పాదుకలను ఈ దేవాలయంలో విడిచి వెళ్ళారట. శ్రీ నృసింహ సరస్వతి వారు తన పాదుకలు ఎక్కడ ఉంటాయో ఆ ప్రాంతంలో తాను శాశ్వతంగా ఉంటానని వాగ్దానం చేశారు. ఇక్కడ పాదుకలను నిర్గుణ అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారి పాదుకలను చిన్న రంధ్రము అంటే సుమారు 1.5 నుండి 2 అడుగుల పరిమాణం గల రంధ్రం నుండి మాత్రమే చూడగలము. భక్తులు ఒకసారి ఆలయంలో ప్రవేశించి చేతులు జోడించి భక్తి పారివేశంలో దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేస్తూ తన్మయతం పొందుతారు. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు పాదుకా దర్శనం ఉంటుంది. స్వామివారు ఇక్కడ సూక్ష్మ రూపంలో సంచరిస్తూ భక్తులకు అనుగ్రహం ఇస్తూ ఉంటారని ప్రతీక. శ్రీ నృసింహ సరస్వతి వారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో భిక్ష తీసుకునేవారట. ఇక్కడికి వచ్చే భక్తులు మధ్యాహ్నం 12 గంటల హారతి అనంతరము 5 ఇళ్ల నుండి భిక్ష తీసుకోవాలని గురి చరిత్రలో చెప్పబడినది. పల్లకీ సేవ ప్రతిరోజు రాత్రి 7:30 తర్వాత పల్లకీ సేవ జరుగుతుంది. ప్రతి పౌర్ణమి నాడు చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. గురు పౌర్ణమి నాడు ఈ దేవాలయంలో పండుగ జరుపుకుంటారు. దీనినే వ్యాస పౌర్ణమి కూడా అంటారు. దత్త జయంతి నాడు ఊయల వేడుకలో పండుగ ప్రారంభమవుతుంది. అదే రోజు నిర్గుణ పాదుకా పూజ, రథోత్సవం కూడా జరుగుతాయి. పల్లకీ సేవ చేసే భక్తులు సాష్టాంగ ప్రణామాన్ని స్వీకరించాలి. వారిపై పల్లకీ కదులుతుంది. ఈ సేవ చేయడం వలన అన్ని దోషాలు, గ్రహపీడలు నయమవుతాయని, అనారోగ్య సమస్యలు నయమవుతాయని భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో నిర్మించే ప్రత్యేక పూజలో ఇది ఒకటి. ఈ సేవ ఆన్లైన్ ద్వారా అందుబాటులో లేనందున ఎవరైనా నేరుగా ఆలయం కౌంటర్ నుండి సేవా టికెట్లను పొందవచ్చు. సేవా షెడ్యూల్ నిర్వహించే రోజువారీ సేవా టికెట్ ధర 1100. అనుమతించబడిన భక్తుల సంఖ్య 8 మంది సభ్యులు. సేవ అనంతరము భక్తులు స్వామివారి పవిత్ర దర్శనం పొందవచ్చు. చరిత్ర ప్రకారము భక్తులు ముందుగా భీమా మరియు అమర్జానదుల పవిత్ర జలాలతో స్నానం చేయాలి. అక్కడే నరసింహ తీర్థము, ఉత్తరం వైపు పాప వినాశి తీర్థము, వారణాసి తీర్థము, రుద్రపద తీర్థము, చక్ర తీర్థము, మన్మథ తీర్థం కూడా ఉన్నాయి. ఇక్కడ 1,000 తీర్థాలు ఉన్నాయని ప్రతీతి. స్నానానంతరము అక్కడ ఉన్న ఔదంబరి వృక్షం చుట్టూ 11 కానీ 21 కానీ 108 కానీ ప్రదక్షిణ చేసి అక్కడే సప్తాహ దీక్షతో గురు చరిత్ర పారాయణ చేయాలి. వీలు కాని వారు గురు చరిత్రలోని 13, 14, 17, 18 అధ్యాయాలు పారాయణ చేయవచ్చు. గురు చరిత్ర పారాయణ అంకిత భావంతో ఎవరైతే చేస్తారో ఏ రూపంలోనైనా దత్తుడు వారికి దర్శనమిస్తారు మరియు వారి కోరికలు నెరవేరుతాయి. విశేష ఫలితాలను అందిస్తున్న ఈ దత్తక్షేత్రాన్ని సందర్శించే భక్తులు రోడ్డు మార్గం ద్వారా, రైలు మార్గం ద్వారా, వాయు మార్గం ద్వారా ఇక్కడికి చేరవచ్చు. రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్స్, బొంబాయి నుంచి 500 కిలోమీటర్స్, పూనా నుంచి 356 కిలోమీటర్స్, సోలాపూర్ నుంచి 105 కిలోమీటర్స్, గుల్బర్గా నుంచి 40 కిలోమీటర్స్ ఈ ప్రాంతాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గం ద్వారా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. కానీ గానుగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్లో దిగి 22 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. ఇక్కడ నుండి ఆటోలు, బస్సులు అందుబాటులో ఉంటాయి. గానుగాపూర్ చేరుకోవడానికి 40 నిమిషాలు టైం పట్టవచ్చు. గానుగాపూర్కు సమీప విమానాశ్రయము హైదరాబాద్ 275 కిలోమీటర్స్, పూనా 364 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇత్తడితో మేము ఈ వీడియోని ముగిస్తున్నాము. త్వరలో మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాము. మీకు మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.